బెంగాల్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మన సిరిసిల్లలో ఒకప్పుడు మనోళ్ళు నాట్లేస్తాను కుదరు, పత్తులు ఎరుతాను కుదరు. సిరిసిల్ల పద్మశాలీలకు బతుకుదెరువు కోసం బతుకమ్మ చీరలు ఆర్డర్ చేయాలని మంచి పెద్ద ఆర్డర్లు ఇచ్చిన తర్వాత అక్కడ ఆయన మనోళ్ళు ఎట్లా పనిచేస్తారు చూద్దామని అందులో పోతే అందులో 4 జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు పనిచేసేవాళ్ళు. అంటే మీరేం చేస్తారు తమ్మిడ అంటే ఇక వీళ్ళైతే 12 గంటలు పనిచేస్తారు సార్ అంటారు. 4 సిరిసిల్ల అయితే బాగుపడుతుందని చెప్పి అట్లా 35 లక్షల మంది వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇలా తెలంగాణలో ఉన్నారు కార్మికులు. మనకు మరి గిన్నె అవకాశాలు ఎడబెట్టుకొని మనం 2000 అంటారు. అక్కడ కొద్ది 1000 రూపాయలు జీతం సార్, 400 ఖర్చు పోతే మీ 600 18,000 అవుతుంది సార్. ఏం మానసికంగా ఎట్లా నాకు ఒకటి చెప్పు, మానసికంగా అంత బాగుంది సార్. నార్మల్ వారం రోజులు కొంచెం ఈ రోజులల్లా కట్టేసినట్టు నుంచి ఇలా బయటకు వచ్చే వరకు మనిషికి వారం రోజులు కొంచెం కష్టపడ్డా. తర్వాత నేను ఇక నార్మల్. కౌన్సిలింగ్ ఏమైనా అవసరం ఉంటుందా? ఎందుకంటే ఆడ బయట దేశాలలో అయితే అవి చేస్తారు. ఏం లేదు అక్కర్లేదా? మళ్ళా అలవాటు పడడానికి ఏ ఇబ్బంది ఏం లేదు. అందరితో కలిసినట్టే ఉంది కాబట్టి ఇబ్బంది చేసే మా సార్ ఏ రోజు క్రమాలు తీసుకుపోయి చూస్తున్న ఫీలింగ్ తోటి అక్కడ ఇన్ని సంవత్సరాలు మేము గడిపినాం సార్. అందరు కుటుంబ సభ్యులందరూ కలుసుకొని